హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, కరివేపాకు అయితే ఎంత మంచిగా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఈరోజు ఆకుకూరలు అయితే తీసుకున్నాను నేను, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. ఆకుకూరలు కరివేపాకు కానీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అసలు కరివేపాకు గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కరివేపాకు ప్రాధాన్యత ఎంత అనేది మీ అందరికీ. కరివేపాకు లేనిది తాలింపు వేయలేము. పప్పు చారు కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కరివేపాకు లేని లోటు అయితే తెలిసిపోతుంది కరివేపాకు లేకపోతే. మంచిగా వాడుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా కూరలలో కారం బదులు పచ్చిమిర్చి వాడడం వల్ల కూడా పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. కొంచెం దానివల్ల కూడా పిల్లలకి తినడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.